నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారు రచించిన ఆనందమయి ధారావాహిక నుండి 12వ భాగం వినేద్దామండి. మర్నాడు ఆదివారం నా కాలేజీలో ఈ మధ్య జరిగిన పరీక్షల పేపర్లు తీసుకుని భోజనం తర్వాత గదిలో కూర్చొని దిద్దుకుంటున్నాను. నాన్న వచ్చారు. నా పక్కనే కూర్చుంటూ ఏం చేస్తున్నావమ్మా అన్నారు. పేపర్లు దిద్దుతున్నాను నాన్న. హరిని స్కూల్లో వేయాలి కదమ్మా, దాని గురించి ఏం ఆలోచించావు అన్నారు. నాన్న ఉపోద్ఘాత మొదలుపెట్టారు. అసలు సంగతి నాతో మాట్లాడలేక ఇలా హరి మీద ఇంకోళ్ళ మీద పెట్టి మాట్లాడేటట్టున్నారు. నేను కూడా సమాధానంగా వెయ్యాలి నాన్న, దగ్గర స్కూల్ అయితే వెళ్లేందుకు ఏ ఇబ్బంది ఉండదని చూస్తున్నాను. అడ్మిషన్ ఫామ్ పట్టుకొచ్చాను, పూర్తి చేసి ఇవ్వాలి అన్నాను. అరుణ, పిల్లాడు పెద్దవాడవుతున్నాడు, మాటలు వచ్చాయి, రేపటి నుండి స్కూలుకు కూడా వెళ్తాడు. మీ అత్తవారు వాళ్ళేమో ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు, నువ్వు తీసుకోలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? అతనికి వాళ్ళ కుటుంబానికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి చూడటమా, లేక మనమే నిర్ణయం తీసుకుని విడాకులకు అర్జీ పెట్టుకోవటమా? ఏమనుకుంటున్నావు అడిగారు నాన్న. అతని సంగతి మీరు చూశారుగా నాన్న. నా అంతటా నేను బంధ విచ్ఛేదన కోసం చూడటం లేదు. అలా అని అతన్ని నమ్మి మళ్ళీ అక్కడికి వెళ్ళి నరకం అనుభవించలేను. పోనీ నా కోసం కాకపోయినా కడుపును పుట్టిన కొడుకు కోసమైనా రాజీ చేసుకుందామని అతనికి లేదు. ఆ సంఘటన జరిగి దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా అతను ఇంకా అదే పట్టుకుని కూర్చుని కనీసం పిల్లాన్ని చుట్టానికి కూడా రాలేదు. పోనీ ఫోన్ అన్నా చేయలేదు. నేను చేస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. వాళ్ళ అమ్మను కూడా నానాబూతులు తిట్టారు. నేను మనిషినే కదా నాన్న. పుట్టింటిని శాశ్వతంగా వదిలేసి రమ్మంటే తను వదిలేస్తాడా నా కోసం? అలాంటి పిచ్చి షరతులేమీ లేకుండా అందరిలాగే తను ఉంటే నేను అన్నీ మర్చిపోయి అతనికి తోడు నీడగా ఉండగలను. లేకపోతే లేదు, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను, నా పొట్ట నా పిల్లాడి పొట్ట గడవకపోదు అన్నాను దృఢంగా. నిజమేనమ్మా, నాకు నిన్ను అక్కడికి పంపించి జీవోత్సవం చేయటం ఇష్టం లేదు. కానీ మొన్న మురళి ప్రవర్తన చూశాక భయం పట్టుకుంది. నేనున్నంత వరకు నీకు వచ్చిన భయమేమీ లేదు. నా బాధల్లా నా తర్వాత నీ గతి ఏమిటి అని. వాడు నిన్ను కనిపెట్టుకుని చూస్తాడని అనుకోను. అందుకోసమే నీకు ఆసరాగా ఉంటుందని ఈ ఇల్లు నీ పేరును రాద్దామనుకుంటున్నాను. ఏమంటావు తల్లి అడిగారు. వద్దు నాన్న, ఆస్తులు కాపాడతాయా? నన్ను చదివించారు, ఉద్యోగం చేయటానికి ఒప్పుకున్నారు, సంపాదిస్తున్నాను, అంతవరకు పర్వాలేదు. నేను ఒంటరిదాన్నైనానని వాడి వాట కూడా నాకే రాసిచ్చేస్తే వాడికి మాత్రం ఆశ్రయం ఉంటుంది. తల్లిదండ్రులు సంపాదించింది పిల్లలిద్దరికీ సమానంగా పంచాలి. నాకేదో లోపమైందని వాడికి ఏమీ లేకుండా చేసి నాకు మాత్రమే మొత్తం ఆస్తి రాయటం సబబు కాదు నాన్న. ఇక వాడు నన్ను చూస్తాడా చూడడా అన్నది ఎవరికెరుక. కోపంలో వాడేదో మాట్లాడాడు, కానీ నేనంటే ఈర్ష్య అసూయ తప్ప ద్వేషం లేదు. లేదు, ఇక ముందు ఆ అసూయ ద్వేషంగా మారచ్చు అంటారా? కానియండి, అది చూద్దాం. ఏం జరుగుతుందో ఎవరికెరుక. ఇంతవరకు నన్ను కాపాడిన దేవుడు ఇప్పుడు నా చెయ్యి వదిలేస్తాడా? మరేం పర్వాలేదు నాన్న, మీరేం దిగులు పెట్టుకోకండి అన్నాను. ఆయన నిర్లిప్తంగా ఒక జీవం లేని నవ్వు నవ్వారు. సరేలేమ్మా, నీ ఉద్దేశం కనుక్కుందామని అడిగాను. అమ్మ నిన్ను ఏ విధంగానైనా రాజీ కుదిర్చి అత్తింటికి పంపిద్దాం అనుకుంటోంది. నీ జీవితం మోడైపోతుందని దాని భయం. ఎలాగోలా కొన్నాళ్ళు నువ్వు సహనంగా ఉంటే అతను నిన్ను మెల్లిగా అర్థం చేసుకుంటాడని ఆశపడుతోంది. కానీ నాకు భయంగానే ఉంది అన్నారు నాన్న. నా బ్రతికి ఇప్పుడు కొత్తగా మోడవటానికి ఏమీ లేదు నాన్న. ఎప్పుడైతే అతని నిజస్వరూపం బయటపడిందో అప్పుడే మోడయింది. ఎడారిలో వసంతం వస్తుందని ఆశపడటం ఎంత తెలివి తక్కువ నాన్న. దాన్ని ఆశ అనరు, దురాశ అంటారు. నేనెంత సహనంగా ఉన్నా అతనికి దాన్ని గుర్తించి తనను తాను మార్చుకునే ఉద్దేశం లేదు. నన్ను ఇంకా అణగదొక్కి తన అహంకారాన్ని తృప్తిపరచుకుందామనే చూశాడు తప్ప ఏనాడు భార్య మీద కానీ బిడ్డ మీద కానీ మమకారం లేదు. నన్ను లెక్క పెట్టుకోకపోతే పోనీ కనీసం ఒక్కసారన్నా పిల్లాన్ని చుట్టానికి వచ్చారా, లేక కబురన్నా పంపించారా? నాతో మాట్లాడటం ఇష్టం లేకపోతే అమ్మకో మురళికో ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నాడో కనుక్కోవచ్చు. అది లేదా? అలాంటప్పుడు ఎలా వెళ్ళగలను నాన్న అక్కడికి? నా గురించి దిగులు పడకండి. నాకు బాబున్నాడు, వాడే నాకు అన్నీ. వాడి సంతోషమే నాకు సంతోషం, వాడే నాకు తోడు. కాలం ఇట్టే గడిచిపోతుంది. వాడు పెరిగి పెద్దవాడవుతాడు.
వాడు పెరిగేంత వరకు నేను వాడికి ఆసరా, వాడు పెద్దయ్యాక నాకు ఆసరా వాడు, అంతే అన్నాను. నాన్న ఆలోచనలో పడ్డారు. ఇక ఆ విషయం ఎత్తొద్దని నాన్న అందరికీ చెప్పారు. హరిని స్కూల్లో చేర్చాను. వాడి బడి ఒక్కపూటే. నేను వాడిని దింపి అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళిపోతాను. మధ్యాహ్నం నాన్న తీసుకొస్తారు. ఆ తర్వాత వాడిని అమ్మ చూసుకుంటుంది. నాన్న సాయంత్రాలు పార్కుకు తీసుకువెళ్ళి ఆడిస్తారు. వాళ్ళిద్దరి ఆలనా పాలనలో పడి బాల్యం బంగారంలా సాగుతుంది. అమ్మ నాన్న కూడా నా గురించి ఎక్కువ గొడవ పెట్టుకోవటం మానేసి వాస్తవాన్ని అంగీకరించారు. ఇంకొక 2 ఏళ్లు గడిచాయి. హరి 1వ క్లాస్కి వచ్చాడు. మురళి బీకాం పాస్ అయ్యి ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. ఆ రోజు వాడి ముఖం చూడాలి. 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. అమ్మ సంగతి చెప్పనే అక్కర్లేదు. బందర్ లడ్డూలు తెప్పించి పక్క వాళ్ళకి, ఇంట్లో అద్దెకున్న నాగభూషణం గారి కుటుంబానికి పంచింది. నాగభూషణం గారు సంతోషించి అభినందనలు తెలియచేశారు. అమ్మ గుళ్ళో మురళి పేరున పూజలు చేయించింది. వాడేమైపోతాడోనని బెంగ పెట్టుకున్న అమ్మకు నాన్నకు గుండెల మీద నుంచి పెద్ద బరువు దిగినట్లయింది. వాడు కూడా ఉద్యోగం తెచ్చుకుని సెటిల్ అయినందుకు అందరం సంతోషించాం. ఇది ఇలా నడుస్తూ ఉండగా ఒకరోజు నేను వచ్చేసరికి ఇంట్లో అమ్మ నాన్న బాగా గొడవ పడినట్టున్నారు. నాన్న కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి. హరి ఆడుకోవటానికి బయటకు వెళ్ళాడు. మురళి ఇంకా బ్యాంకు నుంచి రాలేదు. ఏమైందమ్మా అన్నాను. అమ్మ నోట్లో చెంగు కుక్కుని మాట్లాడకుండా ఊరుకుంది. నాన్నని అడిగితే నా చేతిలో ఒక కాగితం పెట్టారు. అది చూసి నేను నిర్ఘాంతపోయాను. అది దినేష్ లాయర్ పంపిన నోటీసు. విడాకుల కోసం, పిల్లాడి కస్టడీ కోసం. నాకు తెలుసు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటిది ఒకటి నేను ఎదుర్కోవలసి వస్తుందని. దానికి నేను సిద్ధమై ఉన్నాను కూడా. కానీ పిల్లవాడి కస్టడీ గురించి, విడాకుల కోసం అతను చేసిన ఆరోపణల గురించి నేను ముందుగా ఊహించలేకపోయాను, అంచనా వేయలేకపోయాను. కానీ కానున్నది కాక మానదని నిబ్బరంగా ఊరుకున్నాను. అమ్మే బాధపడుతోంది. ఎందుకమ్మా బాధపడతావు? ఇది ఎప్పుడో అప్పుడు రావాల్సిందే కదా, చూద్దాం ఇంకా ఏమేమి ఎదుర్కోవాలో అన్నాను. ఏమిటే అంత నిబ్బరంగా మాట్లాడతావు? ఎంత అప్రతిష్ట, ఎంత దారుణం! జీవితం నాశనం అయిపోయింది కదే. ఎన్నిసార్లు చెప్పినా మీ తండ్రి కూతుళ్ళు నా మాట విన్నారు కాదు. ఇప్పుడు చూడు, వాళ్ళు ఏకంగా కోర్టుకి ఇడ్చారు. ఎప్పటికైనా మీరు మళ్ళీ ఒకటవుతారనుకుంటే ఇలా వచ్చిందేమిటో కర్మ అంది అమ్మ తల బాదుకుంటూ. నన్నేం చేయమంటావమ్మా చెప్పు. ఇది నాకుగా నేను కోరుకుంది కాదు. నువ్వే కాదు, నేను ఆశపడ్డాను అతను ఎప్పటికైనా మారకపోతాడా, కనీసం పిల్లవాడి కోసమైనా నన్ను తిరిగి తీసుకువెళ్ళకపోతాడా అని. ఇన్నాళ్ళు కనీసం ఒక్కసారి కూడా చూడలేదు సరికదా. ఇప్పుడు పిల్లాడి కస్టడీ అడుగుతున్నాడు. నా మీద వేసిన ఆరోపణలు చూసావా అమ్మా? నేను అహంకారినట. పురిటి కోసం వెళ్ళిన దాన్ని అత్తారింటికి రావటానికి తిరస్కరిస్తున్నానట. ఎన్నిసార్లు బ్రతిమలాడినా కనీసం మాట్లాడటానికి కూడా ఒప్పుకోవటం లేదుట. ఆఖరికి పిల్లాడి ముఖం కూడా చూడనీయలేదుట. ఇదంతా బాగుందా? ఇన్ని అబద్ధాలా అమ్మా? అంతకంటే దారుణం, నాకు వివాహేతర సంబంధాలున్నాయని అనుమానం అట. బహుశా అందుకే నేను తనతో కాపురానికి సమ్మతించడం లేదుట. ఇది ఏకంగా నా శీలాన్ని శంకించడం కాదా? ఇంకా అలాంటి మనిషిని ఉపేక్షించమంటావా? బాధతో అన్నాను. వద్దమ్మా, రేపే మంచి లాయర్ ఎవరన్నా ఉంటే చూసి దీనికి తగిన సమాధానం చెప్దాము. నువ్వు అక్కర్లేనప్పుడు పిల్లాడు మాత్రం దేనికి వాడికి? కావాలంటే విడాకులు తీసుకుని ఇంకొక పెళ్లి చేసుకుని ఊరేగమను. అంతేగాని నా పిల్ల కానీ నా మనవడు కానీ వాడి గుమ్మం తొక్కడానికి వీల్లేదు అన్నారు నాన్న కోపంగా. ఇంతలో మురళి వచ్చాడు. పరిస్థితి వాడికి అర్థం కాలేదు. ఏమైందని అడిగాడు. అమ్మ పూసగుచ్చినట్లు అన్నీ చెప్పింది. అమ్మ, ఎప్పుడో చచ్చిపోయిన బంధాన్ని గురించి ఇప్పుడు ఇంకా ఎందుకు శోకిస్తూ కూర్చోవటం? ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఇప్పుడైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకబోతోందని సంతోషించక ఎందుకంత బాధ? అక్క జీవితం అక్కది, తనేం చిన్నపిల్ల కాదు కదా. మీరంతా ఎందుకంత బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అలాంటి మనసు లేని మనిషిని వదిలిపెట్టి తన దారి తను చూసుకోవటం అక్కకి హరికి కూడా మంచిది. ఇక హరి కస్టడీ గురించి అంటావా? అది కోర్టులో ఫైట్ చేయక తప్పదు అన్నాడు. మురళి ఇలా సపోర్ట్ చేస్తాడని నాన్న నేను కూడా అసలు అనుకోలేదు. ఆ మాట విని నాన్నకు కొంచెం ధైర్యం వచ్చింది. ఒరేయ్, నువ్వు చిన్నవాడివి, నీకు తెలీదు, జీవితంలో కష్ట నష్టాలు ఎన్నుంటాయి అందే అమ్మ. ఏంటమ్మా నాకు తెలియంది నీకు తెలిసిందేను? ఎప్పటి నుంచో చూస్తున్నాను. అక్కర్లేని అటెన్షన్ ఇస్తున్నారు ఈ సమస్యకు. ఎప్పుడు చూసినా గంటలకు గంటలు దీని గురించి చర్చించటం, ఏడుపులు పెడబొబ్బులు. ఇదంతా అవసరమా? ఎప్పుడైతే అతను వద్దన్నాడో అప్పుడే వదిలి పారేయాల్సింది. లేదు, అతను సంసారం కావాలి అంటే అన్నీ వదిలి వెళ్ళిపోవాల్సింది. అంతేగాని ఎందుకంత టైం వేస్ట్? ఏమన్నా అంటే నాకు తెలియదు చిన్నపిల్లాని అని నా నోరు నొక్కేస్తారు.
మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని విసుక్కుంటూ రొసరొసలాడుతూ వెళ్ళిపోయాడు. మురళి నా మీద ప్రేమ కొద్దీ ఇలా మాట్లాడా, లేక నాకు నా సమస్యకు ఇంత ప్రాముఖ్యతనివ్వటం ఇష్టం లేక అలా మాట్లాడా అన్న మాట అర్థం కాక నివ్వెరపోయి చూస్తున్నాను. 2 రోజులు పోయాక నాన్న నన్ను మల్లికార్జునరావు గారని ఒక లాయర్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆయన చాలా గొప్ప పేరు మోసిన లాయర్ అని, ఇలాంటి కేసులు అతి తొందరగా సులువుగా పరిష్కరిస్తారని నాన్న ఫ్రెండ్ ఎవరో పరిచయం చేశారట. ఆయన దినేష్ లాయర్ పంపిన నోటీస్ చూసి కేసు పూర్వాపరాలు తెలుసుకుని, ఇది పెద్ద సమస్య కానే కాదమ్మా. 1, నిన్ను అతను పెట్టిన హింసలకు ప్రత్యక్ష సాక్షులు మీ నాన్నగారు ఉన్నారు, లేదా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, చూసిన వాళ్ళు ఉన్నారు. దాంతో అతను ఎంతటి వాడన్నది కోర్టుకు అర్థమవుతుంది. ఇంకా నీ మీద వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ఊరికే అంటే సరిపోదు, అతను అది ప్రూవ్ చేయాలి. నీకు అటువంటివేవీ లేవు కాబట్టి అతను రుజువు చేయలేడు, సరేనా? ఇకపోతే చిన్నపిల్లల కస్టడీ ఎప్పుడూ తల్లిదే. కాకపోతే మగపిల్లాడు కాబట్టి ఒక వయసు వచ్చాక పిల్లాడిని అడుగుతారు. అతనికి ఎవరితో ఉండటం ఇష్టమో అక్కడ ఉండటానికి ఒప్పుకుంటారు, వీలు కల్పిస్తారు. అంతవరకు పిల్లవాడిని ఎప్పుడైనా అతను చూడటానికి నువ్వు సమ్మతిస్తే వీలు కల్పిస్తారు, అంతే, అంతకంటే ఇంకేం లేదు అన్నారు. అదేదో వేలుతో తీసేస్తే పోతుందన్నంత సులభంగా. బహుశా లాయర్లు వాళ్ళకి కేసు అప్పచెప్పేదాకా అలాగే చెప్తారేమో. తర్వాత కానీ వాళ్ళ విశ్వరూపం చూపించరని ఆ తర్వాత అర్థమైంది నాకు. మేము కేసు అప్పచెప్పి ఆయనకు ముట్ట చెప్పాల్సిన ఫీజు ముట్ట చెప్పి వచ్చేసాము. ఒకసారి దినేష్కి ఫోన్ చేసి చెడామడా వాయించాలనిపించింది. ఇంతవరకు పిల్లాడి ముఖం కూడా చూడని వాడివి ఏ ముఖం పెట్టుకుని పిల్లాడిని నీ కస్టడీకి పంపమని అడుగుతున్నావో అడగాలనుంది. కానీ ఆ మనిషితో మాట్లాడటానికి కూడా జుగుప్సగా ఉంది. పాపం హరికి తండ్రి అనేవాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఇలాంటి తండ్రులు ఎక్కడైనా ఉంటారా ప్రపంచంలో అనిపించింది. జీవితంలో కోర్టు గుమ్మం మీద కాలు పెట్టనే కూడదు. ఒకసారి పెట్టామా ఇక జీవితం మన చేతుల్లో ఉండదు. వాదనలు, ప్రతివాదనలు, వాయిదాలు అంటూ డేట్ల మీద డేట్లు, వాయిదాలు సాగిపోతూనే ఉంటాయని నాకు ఆ తర్వాత తెలిసొచ్చింది. నా కాలేజీ ట్యూషన్లు, హరి స్కూలు నడిచినట్లే ఆ కోర్టులో నా కేసు కూడా నడుస్తూనే ఉంది. మురళికి ఉద్యోగం వచ్చి సంవత్సరం అవుతుంది. వాడేమిటో, వాడి వైఖరి ఏమిటో దేవుడికే తెలియాలి. తన జీతం ఇంట్లో ఇవ్వడు, అమ్మే అడిగి తీసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు ఇంట్లో అదనంగా ఇంకొక ఉద్యోగస్తుడు ఉన్నాడు. మనకు డబ్బుకి కొరత లేదు అనుకోవటానికి లేకుండా ఉంది. నా జీతం కొంత ఇంట్లోకి, కొంత నా రోజువారీ ఖర్చులకి పోగా పిల్లాడి చదువుకు ఖర్చు అవుతోంది. నాన్న పెన్షన్ డబ్బులు పూర్తిగా ఇదివరకు ఇంట్లో ఉపయోగించేవాళ్ళం. కానీ నాన్నకు మందులు, టానికులు కొనడానికి కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇక నా ట్యూషన్ డబ్బులు, ఇంకా నాగభూషణం గారు ఇచ్చే అద్దె డబ్బులు కూడా ఇంట్లోనే వాడాల్సి వస్తోంది. అది చాలక అప్పుడప్పుడు మురళిని అడిగి తీసుకుంటోంది అమ్మ. నేను వద్దనే చెప్తాను, అమ్మ వినదు. నిజంగా వాడంతటా వాడే ఇంట్లో ఖర్చు పెట్టమ్మా అని ఇవ్వాలి. వాడికి ఆ ధ్యాసే లేదు. నేనైనా తెలియ చెప్పకపోతే ఎట్లా అంటుంది. నిజమే, కానీ వాడికి ఇవ్వటం ఇష్టం లేకపోతే ఏమని అడిగి తీసుకుంటామని నాకు అనిపిస్తుంది. ఓ రోజు రాత్రి అన్నాలు తింటూ ఉంటే అమ్మ అంది, ఒరే మురళి, ఇక నీకు ఉద్యోగం రావటం అయింది కదరా, పెళ్లి కూడా చేసుకున్నావంటే మాకు ఓ బాధ్యత తీరుతుంది. మాకు తెలిసిన సంబంధాలు 2-3 వచ్చాయి. నీకు ఇష్టమైతే అమ్మాయిల ఫోటోలు చూడు, నచ్చితే వాళ్ళతో మాట్లాడదాం అంది. మీరే చూడాలి సంబంధాలు. చూసి చేశారుగా, బ్రహ్మాండమైన సంబంధం ఒకటి ఎదురుగుండా కనపడుతూ ఉంది. కర్మకాలి మళ్ళీ మీరు చూసిన సంబంధమే చేసుకోవాలా అన్నాడు. వాడు హాస్యానికి అనలేదా మాట, చాలా సీరియస్గానే అన్నాడు. దురుసుగా అన్నాడు. అమ్మకి నాన్నకి చెంప పెట్టినట్టు అన్నాడు. ఆ ఒక్క మాటతో వాడికి మాకు ఎంత దూరం ఏర్పడింది. వాడు మావాడు, అమ్మకి నాన్నకు కొడుకు, నాకు తమ్ముడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నవాడు, మా కళ్ళ ముందు పుట్టి పెరిగినవాడు. కానీ ఆ మాటతో వాడేదో పరాయివాడిలో అనిపించాడు. అంటే అమ్మా నాన్న వాడికి సంబంధం చూడటానికి కానీ పెళ్లి చేయటానికి కానీ అనర్హులన్నమాట. అమ్మ, నాన్న, నేను కూడా అవాక్కయ్యాము. ముగ్గురిలో ముందు తేరుకుంది అమ్మే. అలా అయితే మమ్మల్ని సంబంధాలు చూడొద్దంటావేమిట్రా? నువ్వే చూసుకుంటావా? అయితే చూసుకుంటావా లేదా ముందే చూసుకున్నావా? అదేనా చెప్పు అంది అమ్మ. నాకు గబుక్కున స్వాతి గుర్తొచ్చింది. కొంపతీసి స్వాతి పేరు చెప్పడు కదా. అంటే స్వాతిని చేసుకోకూడదని కాదు. ఆ అమ్మాయికి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ మా కుటుంబం మీద సదభిప్రాయం లేదు. మమ్మల్ని అవసరానికి వాడుకుంటారే తప్ప మా మంచి చెడ్డలు పట్టించుకోరు. మా ఇంట్లో అద్దెకుంటున్నారన్న మాటే కానీ అద్దె కూడా సమయానికి ఇవ్వరు. ఇంట్లో చేరి ఎన్నేళ్లైనా మా మధ్య సత్సంబంధాలు ఏనాడూ రూపుదిద్దుకోలేదు. మాకేదైనా కష్టం వస్తే కనీసం తొంగి కూడా చూడరు.
నాన్నకు బీపీ పెరిగి ఆసుపత్రి పాలైతే ఒక్కరోజు కూడా వచ్చి పలకరించిన పాపాన పోలేదు. ఏదైనా కావాలా అని అడగటం కానీ, పర్వాలేదు ధైర్యంగా ఉండండి అని చెప్పడం కానీ చేయలేదు. ఇంకా మా పక్క వాళ్ళు వెనకాల ఇళ్లల్లో ఉన్నవాళ్ళు చాలా నయం. పక్కనున్న శాంతమ్మ పిన్ని గారు మాకు వద్దన్న టిఫిన్ చేసి వంట చేసి ఇచ్చేది. అందుకని వాళ్ళంటే మాకు అంత ఇష్టం లేదు. అలా అని పొమ్మందామంటే వాళ్ళది పేద కుటుంబం. ఆ నాగభూషణం గారి ఒక్క రెక్కల మీద సంసారం మొత్తం నడవాలి. పోనీలేమ్మా, మనం ఇచ్చేది నిలువు నీడే కదా, దానికి కాస్త కుస్త అద్దిస్తూనే ఉన్నారు కదా అని నాన్న ఎప్పుడూ జాలి తలిచేవారు. ఏదైతే వినకూడదనుకున్నానో అదే పేరు చెప్పాడు మురళి. అమ్మ నాన్న కూడా చాలా కోపం తెచ్చుకున్నారు. ఏరా, నీకు ప్రపంచంలో ఆ పిల్ల తప్ప ఇంకెవరు దొరకలేదుట్రా? కోపంగా అంది అమ్మ. చదువుకుంటావు, కింద అయితే నీ చదువుకి ఇబ్బందిగా ఉంటుందని పైగది ఖాళీ చేసిస్తే నువ్వు చేసిన ఘనకార్యం ఇదట్రా అరిచాడు నాన్న. నాకు నోట మాట రాలేదు. పైగా నేను వాడి విషయంలో కలగ చేసుకోవటం, వాడికి సలహాలు ఇవ్వటం, వాడి బీకాంలో చేరక మునుపు చేసిన గొడవ దగ్గర నుంచి మానేశాను. పోనీ పేద కుటుంబం అని ఉండటానికి ఇల్లు అద్దెకిస్తే బాగానే వాలేశారు వాళ్ళు. ఇంట్లో ఇంకా అద్దెకుండటం దేనికి? ఏకంగా ఇంటి ఓనర్ కొడుకునే పట్టేస్తే జీవితాంతం హాయిగా కాలి మీద కాలేసుకుని కూర్చోవచ్చని ప్లాన్ వేసినట్టున్నారు. కనపడరు కానీ మునిగుబ్బులు ముగ్గురే చాప కింద నీరులా చేరి మా వాణ్ణి మాకు కాకుండా చేద్దామని చూస్తున్నారు. చెప్తా, రేపు కనపడి చెప్తా. ఒరేయ్, నీకు చెప్తున్నాను విను. నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. నువ్వు ఆ పిల్లని చూడటం కానీ మాట్లాడటం కానీ కుదరదు. రేపు పొద్దున్నే నేను అక్క కలిసి నీ సామానంతా కిందకి తీసుకొస్తాము. ఇక నుంచి నువ్వు ఇక్కడే ఉండు అంది అమ్మ కోపంగా అరుస్తూ. ఏంటమ్మా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? నేను స్వాతిని ఇష్టపడుతున్నానని చెప్పినా వాళ్ళు వలేశారు, సింగినాథం జీలకర్ర అని ఏదేదో అంటున్నావు. మధ్యలో స్వాతిని చేసింది. నేను నా గది వదిలి కిందకి రాను. అలాగే స్వాతిని కాక మరెవరిని పెళ్లి చేసుకోను, అంతే దృఢంగా చెప్పేసి కంచం ముందు నుంచి లేచి వెళ్ళి చేయి కడుక్కుని పైకి వెళ్ళిపోయాడు. వాడు పెద్దవాడయ్యాడు. వాడి జీవితం ఇక వాడిదే. వాడి జీవితానికి సంబంధించిన నిర్ణయాలన్నీ వాడే తీసుకుంటాడు. మాకెవరికి అందులో ఆక్షేపించడానికి కానీ అడ్డు చెప్పడానికి కానీ అధికారం లేదు అని తెలిసొచ్చింది. నాన్న కొయ్యబారిపోయి ఉన్నట్లుండి విరుచుకు పడిపోయారు. నేను వెళ్ళి గబగబా పట్టుకున్నాను. అమ్మ కంగారు పడి, ఒరే మురళి, చూడరా నాన్నకేమైందో అని గట్టిగా పిలిచింది. వాడక్కడుంటేగా వినిపించుకోవటానికి. నేను నాన్నని పడుకోబెట్టి అంబులెన్స్కి ఫోన్ చేశాను. అమ్మ గబగబా పైకి వెళ్ళి మురళిని పిలుచుకొచ్చింది. మురళి రావటమే, ఏమైందక్క, నాన్నకేమైంది అని అడుగుతున్నాడు. నాకు ఒళ్ళు మండింది. చేసిందంతా చేసి ఇప్పుడేమైందని అడుగుతున్నాడని కోపం వచ్చింది. చూరకత్తి లాంటి చూపు ఒకటి వాడి వంక చూశాను. వాడు తల దించుకొని వెనక్కు తగ్గాడు. నేను అమ్మ నాన్నతో పాటు అంబులెన్స్లో కూర్చొని ఆసుపత్రికి బయలుదేరి వెళ్ళాము. నాన్నను వెంటనే ఐసీయూలో చేర్చారు. 2 రోజులు ఆయన అబ్జర్వేషన్లో పెట్టి చికిత్సకు ఎలా స్పందిస్తారో చూసి తర్వాత చెప్తామన్నారు. ఇంట్లో హరిని వదిలి వచ్చానే అని బెంగగా ఉంది. అలా అని అమ్మను అక్కడ ఒంటరిగా బయట, నాన్నని లోపల వదిలి వెళ్ళలేను. హరి అన్నం తినేశాడు కానీ ఇంకా పడుకోలేదు. రోజు కథలు కబుర్లు చెప్తూ నిద్రపోతాడు. ఇవాళ ఇంట్లో జరిగిన హంగామాకు బిక్కమొహం వేశాడు. ఎలా ఉన్నాడో, వాడిని సముదాయించే సమయం కూడా లేకపోయింది అనిపించింది. కాసేపటికి డాక్టర్ వచ్చి ఐసీయూలో మాకు ప్రవేశం ఎలాగో ఉండదు కాబట్టి ఇప్పుడు వెళ్ళి మర్నాడు రమ్మని మా ఇంటి ఫోన్ నెంబర్ తీసుకుని మమ్మల్ని వెళ్ళమన్నాడు. అమ్మ అక్కడే ఉంటానని గొడవ చేసింది. అక్కడ కూర్చోవటానికి కూడా చోటు లేదు. అందుకని అమ్మను కూడా బలవంతంగా తీసుకుని వచ్చేశాను. ఇంటికి వచ్చేసరికి హాల్లో సోఫా మీద హరి పడుకుని ఉన్నాడు. వాడి పక్కనే వాడి మీద ఒక చెయ్యి వేసి మురళి కూర్చుని నిద్రపోతున్నాడు. తలుపు దగ్గరగా వేసి ఉండటంతో మేము లోపలికి వచ్చాము. మేము రావటంతో ఆ చప్పుడు విని మురళి లేచాడు. తను హరిని పడుకోబెట్టడానికి అక్కడ సోఫాలో కూర్చున్నానని, ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదని అన్నాడు అమ్మతో. ఆ మాత్రం చేసినందుకు పోనీలే అని తృప్తి పడ్డాను. ఆ రాత్రికి అంతకంటే వాడితో ఎక్కువగా మాట్లాడలేదు. అమ్మకు కూడా వాడంటే కోపంగా ఉంది. మర్నాడు వాడు, అక్కకి ఎందుకమ్మా ఇబ్బంది, నేను వెళ్తానివ్వాళా అన్నాడు. అమ్మ మురళి ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. ఆ పూటకు నేను సెలవు పెట్టి ఇంట్లో ఉండి హరిని స్కూలుకి పంపించాను. ఇంట్లో వంట, బట్టలు ఉతకటం, మిగతా పనులు చేశాను. బట్టలు తీసుకుని పైకి ఆరేయటానికి వెళ్ళాను. అక్కడ సుశీల్ ఉంది. ఏమీ ఎరగనట్లు, రాత్రి అంబులెన్స్ వచ్చిందండి, ఎవరికోసం అంది. నాకు తెలుసు, మేమటు నాన్నతో వెళ్ళగానే ఇటు వాడు వార్త జారేసి ఉంటాడు, కానీ ఏమీ ఎరగనట్లు అడుగుతోంది.
నాన్నకు సుస్థి చేసిందని తీసుకువెళ్ళాంలేండి. హాస్పిటల్లో చేర్చాము. ఇప్పుడు కంగారు లేదు, బాగానే ఉన్నారు అన్నాను. అన్ని పనులు అడగకుండానే చేసి పెట్టే అల్లుడు దొరికితే వాళ్ళకి ఇంకేం కావాలి? కూతురు, ఇంటి యజమాని కొడుకు కలిసి ఎంత భాగవతం నడిపితే పాపం వాళ్ళకి ఏమీ తెలియకుండానే ఉంటుందా? కావాలనే ప్లాన్ ప్రకారమే కథంతా నడిపించారనిపించింది. మళ్ళీ నా ఆలోచనకు నాకే చాలా అసహ్యంగా అనిపించింది. సగటు మగపిల్లాడి తల్లిలా ఉంది నా ఆలోచన. చీచి అనుకున్నాను. పని పూర్తి చేసుకుని అమ్మ మురళిల కోసం కాచు కూర్చున్నాను. వాడు దారిలో కానీ అక్కడ కానీ అమ్మతో ఏం మాట్లాడతాడు? నాన్న అనారోగ్యానికి కారకుడు వాడు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ అమ్మతో మాట్లాడగలడు అనిపించింది. కాసేపటికి వాళ్ళు వచ్చారు. నాన్న చికిత్సకు స్పందిస్తున్నారని, తొందరలో కోలుకోవచ్చని డాక్టర్ చెప్పాడని అన్నారు. నాతో మురళి ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాడు. బహుశా నాన్న పరిస్థితికి వాడే కారణమన్న అపరాధ భావన అనుకుంటాను. దాన్ని మాతో మంచిగా మాట్లాడి బ్యాలెన్స్ చేసుకోవాలని చూస్తున్నట్టున్నాడు. మర్నాడు కూడా వాడు సెలవు పెట్టుకున్నాడు. నేను కాలేజీకి వెళ్ళాను. ఇద్దరం ఒకే రోజు సెలవు పెట్టుకుంటే ప్రయోజనం ఉండదని ఒకరోజు వాడు ఒకరోజు నేను సెలవు పెట్టుకుని నాన్నను చూసుకుందామని నిర్ణయించుకున్నాము. ఆ మర్నాడు నాన్నని వార్డుకు మారుస్తారని చెప్పారు డాక్టర్. నాన్న మళ్ళీ మురళిని చూసి కోపం తెచ్చుకుంటే మళ్ళీ ఆరోగ్యం చెడుతుంది, నేను ఉంటానని వాడిని ఆఫీస్కి వెళ్ళమన్నాను. వాడు సరేనన్నాడు. ఆ రోజు తన ప్రవర్తనకు మన్నించమని అమ్మను నన్ను అడిగాడు. నాన్నను కూడా క్షమించమని అడుగుతానన్నాడు. అయితే నేనే అది సమయం కాదని, ముందు నాన్నకు సర్ది చెప్పాక తర్వాత మాట్లాడొచ్చని చెప్పాను. హరిని స్కూల్లో దింపి అమ్మను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాను. నాన్నను వార్డులోకి మార్చారు. కొంచెం కోలుకున్నట్లు అనిపించినా ఆ మానసిక ఒత్తిడికి శారీరక శ్రమకి బాగా పాడైపోయారు. నేను నాన్న కూడా అమ్మకు ధైర్యం చెప్పాము అమ్మ బాధపడుతూ ఉంటే. ఎందుకే బాధపడతావు? దేవుడు ఆయువు ఇచ్చాడు. ఇంకా ఏమేం చూడాలో ఏమేం అనుభవించాలో. చేసుకున్న కర్మ పూర్తిగా తీరకుండా నేనెక్కడికి పోతాను? ఊరుకో, బాధపడబోకు అన్నారు. నాన్న, వాడికి వాడు నాకు నేను కూడా పెద్దవాళ్ళమయ్యాము. ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాము. ఎందుకు మీకు దిగులు? ఇక పరిస్థితులు అంటారా? మీరు చెప్పినట్లు ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తున్నాము. ఎవరికి ఎలా రాసిపెట్టుంటే అలా నడుస్తుంది. మీరు అనవసరమైన బాధ పెట్టుకొని ఆరోగ్యం చెడగొట్టుకోకండి అన్నాను. నాన్న విరక్తిగా నవ్వారు. అమ్మ మళ్ళీ మురళి గురించి ఎక్కడెత్తుతుందోనని ముందరే అమ్మకు చెప్పాను. కాస్త నాన్న కోలుకునేదాకా ఈ సమస్యని వాయిదా వేయమని. నిజానికి నాకు అది సమస్య అని కూడా అనిపించటం లేదు. మురళి స్వభావం నాకు మెల్లగా తెలిసొస్తోంది. వాడికి స్వాతి ఇష్టమైంది. మనం వద్దన్న వాడు వదులుకోడు. ఇక నాగభూషణం గారి కుటుంబం గురించి కొత్తగా తెలుసుకోవలసిన పనేం లేదు. బీదతనం తెచ్చిపెట్టిన తెలివితేటలో లేక స్వతహాగా తెలివిగల వాళ్ళో తెలియదు. ఎలాగైనా పబ్బం గడుపుకునే తెలివితేటలు మొదటి నుంచి ఉన్నాయి. కొంచెం స్వార్థపరులు. వాళ్లే ప్లాన్ చేసి స్వాతిని మురళితో స్నేహం పెంచుకున్నట్లు చేశారో లేక సహజంగానే జరిగిందో తెలియదు. ఇద్దరికీ స్నేహం కుదిరింది. రాసిపెట్టుంది. అందుకే ఇలా జరిగింది అనుకోవాలి. మేము కింద ఉండేవాళ్ళం. అయినా ఎప్పుడన్నా స్వాతి మురళి పైన కబుర్లు చెప్పుకున్నట్లు తెలిసినా చూసినా వాడిని నేను మందలించేదాన్ని. మరి పైన ఉంటున్న వాళ్ళు, అందున ఆడపిల్ల తల్లిదండ్రులు, వాళ్ళిద్దరూ వారెదుటే మాట్లాడుకుంటూ ఉంటే ఎలా హర్షించి ఊరుకున్నారు. పరాయి మగాడితో ఏమిటే నీ మాటలు అని పిల్లను కేకలేసి అదుపులో పెట్టద్దా? ఏది ఏమైనా వాళ్ళ అదృష్టవంతులు. ఉన్న ఒక్క కూతురికి అసలు కష్టపడకుండా, ఒక్క మాట అడగకుండా, ఎవరిని అర్థించనక్కర్లేకుండా సంబంధం కుదుర్చేసుకున్నారు. వాళ్లకు మురళి అంతటివాడో, తల్లిదండ్రులకి కుటుంబానికి ఎంత గౌరవం ఇస్తాడో బాగా కనిపెట్టే ఉంటారు. వాడి సంగతి పూర్తిగా తెలుసుకునే ఉంటారు. వీడు కూడా ఇంట్లో జరిగిన ప్రతి సంగతి స్వాతితో పంచుకునే ఉంటాడు. ఏది ఏమైనా వాడికైనా మనసెరిగిన భార్య వచ్చి వాడు అమ్మ నాన్న సుఖంగా ఉంటే అంతే చాలు. అంతకంటే కావాల్సిందే ఉంది అనిపించింది. కాసేపు నాన్నతో మాట్లాడి ఆయనకు టిఫిన్ తినిపించి నేను బయలుదేరాను అమ్మను ఉండమని. అమ్మ తనే ఇంటికి వెళ్ళి వంట వరపు చూస్తానని, నన్నే ఇక్కడ ఉండమని చెప్పింది. అలాగే అని అమ్మను ఆటో ఎక్కించి మళ్ళీ నాన్న దగ్గరకు వచ్చి కూర్చున్నాను. కాసేపు పడుకోండి నాన్న, కొంచెం విశ్రాంతి తీసుకుంటే తొందరగా కోలుకుంటారు అన్నాను. నిద్ర ఎక్కడ పడుతుందమ్మా? ఇది వరకల్లా బయట వాళ్ళ శత్రువులు అని వారితో పోరాటం చేస్తున్నాము. కానీ ఇంట్లోనే శత్రువులు పుట్టుకొస్తూ ఉంటే ఎలా పోరాడాలో తెలియకుండా ఉంది అన్నారు. ఎందుకు అలా అనుకుంటారు నాన్న? ఊరికి అర్థం లేని ఆలోచనలు మానేసి హాయిగా పడుకోండి. వాడు ఆ పిల్లని ఇష్టపడుతున్నాడు, చేసుకుంటానన్నాడు. ఆ కాస్తగా వాడిని శత్రువు అనుకుంటారా?
ఆ కుటుంబం కూడా మంచి కుటుంబం అనే కదా మీరు ఇల్లు అద్దెకిచ్చింది. అప్పుడు ఇల్లు ఇచ్చారు, ఇప్పుడు పిల్లాడిని ఇస్తున్నారు. అంతే తేడా అన్నాను చిరునవ్వుతో. అది కాదమ్మా, వాళ్ళు పెద్ద ఉన్నవాళ్ళు కాదు. పైగా బీదరికం వల్లో ఏమో కొంచెం లేకిబుద్ధులు కూడా ఉన్నాయి. చాలా స్వార్థపరులు. పిల్లికి బిచ్చం కూడా పెట్టని పిసినారులు. వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం కదా. ఏదో మన అద్దె మనకొస్తోంది కదా, వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇష్టమని ఊరుకున్నాను. కానీ వాళ్ళు మన కుటుంబంలో భాగం కాబోతున్నారంటే కొంచెం ఆలోచించాలి కదమ్మా. నిజమే, కానీ ఏం చేయగలం? ఆ మాటే నాన్నతో అన్నాను. నాన్నకు కూడా ఏమీ పాలుపోవటం లేదు. మధ్యాహ్నం 1 గంటకు అమ్మ వచ్చింది. నాకు భోజనము, నాన్నకు పచ్చం పట్టుకొచ్చింది. నేను నాన్న తింటున్నాము. మెల్లగా అమ్మ మాట్లాడటం మొదలుపెట్టింది. పిల్లాడు ఈరోజు పొద్దున్న ఆఫీస్కి వెళ్తానన్నవాడే మళ్ళీ సెలవు పెట్టాడుటండి. సాయంత్రం మీతో ఇక్కడ పడుకుంటానని చెప్పమన్నాడు. అసలు ఇప్పుడే వస్తానన్నాడు. అందుకే సెలవు పెట్టుకున్నాను అన్నాడు. కానీ ఎలాగో రాత్రికి పడుకుంటాడు కదా అని నేనే వద్దులే అన్నాను అంది. ఎందుకమ్మా వాడు, నేనున్నానుగా. వాడేదో అనటం, మళ్ళీ నాన్నకు అనారోగ్యం మొదలవటం, ఇదంతా అవసరమా? వాడు మాట్లాడితే ముందు వెనక ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అన్నాను. లేదు లేవే, అప్పుడు అన్నదానికి బాగా బాధపడుతున్నాడు. నిన్ను నన్ను కూడా క్షమాపణ అడిగాడు కదా, నాన్నను కూడా క్షమించమని అడుగుతానన్నాడు. నీకు తెలుసు కదా ఆ మాట. మాట దురుసుగా మాట్లాడినా వాడు మంచి విషయమే చెప్పాడు. స్వాతి అయితే మనకు గత 5-6 ఏళ్లుగా తెలుసు. వాళ్ళు మనవాళ్లే. అదీగాక మన విషయాలన్నీ పూర్తిగా తెలిసిన వాళ్ళు. ఆ స్వాతి కూడా నీ దగ్గర చదువుకుంది. నువ్వన్నా హరన్న ప్రాణం పెడుతుంది. వాడివన్నీ ఆలోచించే ఈ సంబంధం బాగుంటుందని అన్నాడుట. ఆలోచించగా నాకు ఇదే మంచిదనిపిస్తోంది. వేరే ఎవరైనా అయితే మన పిల్లను మన ఇంట్లో ఉండనివ్వకపోవచ్చు, పసివాణ్ణి సరిగ్గా చూడకపోవచ్చు. నాకు అది నిజమే కదా అనిపించింది. ఏమండి, మీరేమంటారు అంది అమ్మ. నాకు భలే నవ్వొచ్చింది. వాడి పబ్బం గడపడానికి ఇన్ని చెప్తాడు. ఎలా చెప్తే అమ్మ ఒప్పుకుంటుందో అలా చెప్పాడు. ఈరోజు అమ్మకి ఇలా బ్రెయిన్ వాష్ చేయడానికి సెలవు పెట్టి కూర్చున్నాడల్లే ఉంది. ఎంత నయంగా చెప్పాడు. అమ్మ పిచ్చిది, నమ్మేసింది. తల్లికి బిడ్డల మీద ఉండే మమకారం అలా కళ్ళకు గంతలు కట్టేసి అన్నీ సానుకూలంగానే ఉన్నాయని నమ్మించేస్తుంది కాబోలు అనిపించింది. నా విషయంగా ఇద్దరు బాధపడుతున్నారని తెలుసు. ఈ సంబంధం చేసుకుంటే నాకు నా పిల్లాడికి శ్రేయస్కరమని చెప్తే అమ్మా నాన్న ఒప్పుకోకేం చేస్తారు? వాళ్ళ బలహీనత నేనని తెలుసుకుని నాకు మంచి జరుగుతుందనే విధంగా మాట్లాడి అమ్మా నాన్నను ఒప్పించి వాళ్ళ పని నెరవేర్చుకోవటం. ఇది వీడి తెలివితేటలా లేక స్వాతి తెలివితేటలా అనిపించింది. వీడి తెలివితేటలే అయితే అవి చదువులో చూపించి ఉండుంటే బిగి పూర్తి చేసేవాడు. పోనీలే, పర్వాలేదు, బ్రతికే తెలివితేటలు బాగానే వచ్చాయి అనుకున్నాను. నాన్న కూడా ఆలోచనలో పడ్డాడు. అప్పుడే నాకు అర్థమైంది ఇక వాళ్ళు ఒప్పుకున్నట్లే అని. ఆ రోజు రాత్రి వాడు నాన్న దగ్గర పడుకున్నాడు. ఇంకో 3 రోజుల తర్వాత నాన్న డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికొచ్చాక ఓ 15 రోజుల పాటు కొంచెం కోలుకున్నాక స్వాతి తల్లిదండ్రులతో పెళ్లి మాటలు జరిగాయి. మాటలంటే పెద్ద మాటలే ఉంటాయి. కట్నాలు కానుకలు వాళ్ళు ఇవ్వనూ లేరు, మాకు అక్కర్నూ లేదు. కాబట్టి నిశ్చయ తాంబూలాలు వైశాఖంలో పుచ్చుకుని మళ్ళీ శ్రావణంలో పెళ్లి చేద్దామని నిర్ణయించారు. ఇదిలా ఉండగా నాకు కోర్టు నుండి మళ్ళీ హీరింగ్కు హాజరు కమ్మని సమన్లు వచ్చాయి. అవి చూడగానే నాకు చచ్చేంత చిరాకేసింది. ఈ గోల ఎప్పటికి వదిలేను అని. అంటే మళ్ళీ వారం రోజులు సెలవులు పెట్టుకోవాలి. హైదరాబాద్ వెళ్ళి కోర్టులో హాజరు కావాలి. ఇంతవరకు నాకు తోడుగా నాన్న వచ్చేవారు. ఈసారి నేనే వెళ్ళాలి. నాన్న ఆరోగ్యం అంత గొప్పగా లేదు. మురళి తనంత తానుగా వస్తానన్నాడు. నాకు వాడిని అడగటం ఇష్టమూ లేదు. అమ్మ తను అడుగుతానంది, కానీ నేనే వద్దన్నాను. ఎన్నాళ్ళు నాకెవరు తోడొస్తారు? ఒంటరిగా ప్రయాణం సాగించాలని అనుకున్నప్పుడు మొదటి అడుగుకే భయపడకూడదు. అందుకే నేనే కోర్టుకు వెళ్తానని చెప్పాను. బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంటారు. స్వాతి ముందు ముందు మా ఇంట్లో ఎలా ఉండబోతుందో తెలియదు, కానీ నాకు మాత్రం లక్కీనే అనిపించింది. 2 ఏళ్లుగా నలుగుతున్న కోర్టు కేసు ఈసారి ముగింపుకొచ్చింది. మామూలుగానే నేను కోర్టుకు వెళ్ళాను. ఈసారన్నా తీర్పు చెప్తారన్న ఆశ ఒక పక్క అనిపించినా నమ్మకం లేకపోయింది. ఈసారి కూడా కోర్టు టైము నా టైము వృధా చేస్తారేమో అవతలి వాళ్ళు మళ్ళీ వాయిదా అడిగి అనుకున్నాను. కానీ ఈసారి తీర్పు ఇచ్చేశారు. నాకు దినేష్కి విడాకులు మంజూరు చేశారు. పిల్లవాడు చిన్నవాడు కావటం వల్ల వాడికి కొంత వయసు వచ్చే వరకు కస్టడీ నాకే అప్పచెప్పారు. నాకు ఇష్టమైతే తండ్రి వారానికి ఒకసారి పిల్లాన్ని చూడొచ్చని తీర్పులో చెప్పారు.
దినేష్ నా వైపు కొరకరా చూస్తూ పళ్ళు నూరుతున్నాడు. నేనది పట్టించుకోకుండా అతని వైపు నిర్లక్ష్యంగా చూసి బయటకొచ్చేశాను. ఏది ఏమైనా తీర్పు నా పక్షాన వచ్చినందుకు సంతోషించాను. నిజం చెప్పాలంటే మా ఇద్దరి మధ్య నామమాత్రంగానైనా మిగిలిన బంధం ఈ రోజుతో ముగిసిపోయినందుకు నాకు చాలా సంతోషంగా, ఎంతో ఉపశమనంగా ఉంది. కాపురం చేసిన 2 ఏళ్లలో అతను నాతో గడిపిన మధుర క్షణాల కన్నా మిగిల్చిన బాధే ఎక్కువ. ఎంతో ఇష్టంగా భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటూ మొదలుపెట్టిన మా వివాహ బంధం 3 నాళ్ల ముచ్చటై చివరికి ఒక పీడకల్లా ముగిసింది. దినేష్కి తన పంతం నెగ్గించుకోవడమే కావాల్సింది. అంతేకాని పిల్లాడి మీద ప్రేమ కొద్దీ కస్టడీ కేసు వేశాడని నేను అనుకోను. ఏదైనా తనకు ఉన్నా లేకపోయినా నాకు మాత్రం లేకుండా పోవాలి అనేది అతని ధ్యేయం. అందువల్ల ఇప్పుడు కొత్తగా పిల్లాడి కోసం వారానికి ఒకసారి కానీ నెలకొకసారి కానీ వచ్చి కలుస్తాడని నేను అనుకోను. అతను వచ్చినా నేను అసలు ఒప్పుకోను. పుట్టిన దగ్గర నుంచి వాడి ముఖం కూడా చూడని వాడికి నా పిల్లాడిని చూపించి ఈయన మీ నాన్న బాబు అని చెప్పడం నాకు ఇష్టం లేదు. దేవుడి దయ వల్ల ఈ కేసు ఓ కొలిక్కొచ్చి నాకు కాస్త మనశ్శాంతినిచ్చింది. ఇక అతనితో నాకు కానీ నా బిడ్డకు కానీ ఎటువంటి సంబంధం లేదు. హాయిగా శుభవార్తతో ఇంటికి చేరాను. అందరికీ చెప్పాను. నిజంగా కేసు గెలిచినందుకు సంతోషంతో పండుగ చేసుకోవాలి. కానీ ఈ గెలుపు ఎవ్వరికీ సంతోషాన్ని ఇవ్వలేదు, ఒక్క నాకు తప్ప. నాన్నకు తన తర్వాత నా భవిష్యత్తు ఏమిటన్న చింత. అమ్మకు అంతే. మురళి తన పెళ్లి కుదిరిన సంభ్రమంలో ఉన్నాడు. కాబట్టి ఈ వార్త వాడి చెవి నుంచి మెదడుకు చేరదు బహుశా. అమ్మ మటుకు చాలా బాధపడింది. ఏది ఏమైనా నా పెళ్ళి అనే అంకానికి చరమగీతం పాడేసి నా బిడ్డతో కొత్త జీవితం సాగించాలని నిర్ణయించుకున్నాను. నేను, నా కొడుకు, అమ్మ, నాన్న, ఇంతే ఇక నా జీవితం. మురళి, స్వాతి ఎంతవరకు మాతో ప్రయాణం చేస్తారనేది కాలమే నిర్ణయించాలి. 12వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.